బిఫోర్ వి స్టార్ట్ బైబిల్ లెసన్ ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైం. దేవా, మా అందరికీ మీరు ఈ మంచి సమయాన్ని ఇచ్చారు, మీకు వందనాలు దేవా. మరి ఇక్కడ కిడ్స్ అందరము దేవా, మరి అందరూ గ్యాదర్ అయ్యి మరి దేవా మీ యొక్క మాటలు వినడానికి ఎంతో ఆసక్తితో కూడుకున్నారు దేవా. మరి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. మరి మేము ఇప్పుడు స్టోరీ వినబోతున్నాము దేవా, మరి బైబిల్ లెసన్. మరి మీరే మా హార్ట్స్ని, మా చెవులని మీరే ఓపెన్ చేసి మరి మేము చక్కగా పాటించేవారిగా తయారు చేయమని నా జనీస్లో నడుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ లెసన్. చాలా స్టోరీస్ నేర్చుకున్నారు కదా మీరు, ఇయర్ అంతా నేర్చుకున్నారు కదా చాలా స్టోరీస్. మీ ఫేవరెట్ స్టోరీస్ ఏంటి? ఎవరన్నా ఒకటి చెప్పగలరా? ఓ నైస్. ఇంకెవరికి ఇంకా ఏమి ఇష్టం? మోసెస్ అండ్ అబ్రహాం స్టోరీ. నైస్ నైస్. ఓకే, వెరీ గుడ్. నైస్ నైస్ స్టోరీ. సో నేను ఒక పిక్చర్ మీకు పోస్ట్ చేస్తాను, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఈరోజు అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఎవరైనా గెస్ట్ చేయండి ఎవరి దావీదు. 100 మార్క్స్ మీకు. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా గెస్ట్ చేశారు. సో ఈరోజు డేవిడ్ అండ్ గొలాత్, నాట్ డేవిడ్ అండ్ గొలాత్, బట్ వీ విల్ టాక్ అబౌట్ డేవిడ్. ఓకే, చాలా మందికి ఇది తెలుసు, డేవిడ్ యొక్క స్టోరీ తెలుసు, డేవిడ్ ఏమేమి చేశాడు అన్నీ తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చూసుకుందాం డేవిడ్ ఎలా అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఎలా చిన్నప్పటి నుంచి దేవుడిలో ఉన్నాడో చూసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. యా, సో డేవిడ్ అనే పర్సన్ మరి ఒక ఊర్లో ఉన్నాడనమాట. మరి దావీద్ ఏం చేసేవాడంటే గొర్రెల కాపరి. ఓకే, డేవిడ్ వాజ్ అ షెపర్డ్, రైట్? షెపర్డ్ అంటే ఏం చేస్తారు? షీప్ని చూసుకుంటా, షీప్ని బయటికి తీసుకెళ్ళి క్యాటిల్ అన్నీ రేడ్ చేస్తూ గ్రాస్ని తినిపించడానికి, వాటికి ఫుడ్ పెట్టడానికి, వాటర్ పెట్టడానికి ఇవన్నీ చూసుకుంటారనమాట. ఓకే, డేవిడ్ అట్లా దూరంగా వాళ్ళ ఇంటి నుంచి దూరంగా వెళ్ళి షీప్ని అందరినీ తీసుకొని వెళ్ళి మరి వాటిల్ని చూసుకుంటూ ఉండేవాడు అనమాట. డే అండ్ నైట్ అక్కడే ఉంటూ చూసుకుండేవాడు. మరి షీప్ ఒకవేళ డేవిడ్ లేకపోతే మాట వినవు కదా, షీప్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతిసారి వాటితో ఎక్కువ ఉండేవాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ కంటే, డేవిడ్ యొక్క ఫ్యామిలీ కంటే డేవిడ్ షీప్తో ఎక్కువ ఉండేవాడు. కానీ షీప్తో ఉన్నప్పుడు ఏం చేసేవాడు అనేది చూసుకుందాం. ఓకే, డేవిడ్ షీప్తో ఉన్నప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ డేవిడ్ వర్షిప్ చేసేవాడు అనమాట. ఇక్కడ ఏం రాసింది ఒకసారి చదవండి అందరూ. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వర్షిప్పర్ అంటే ఏంటి అంటే వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. మరి ఎవరిని డేవిడ్ వర్షిప్ చేసేవాడు అంటే యేసయ్యని వర్షిప్ చేసేవాడు. ఓకే, డేవిడ్ చిన్నప్పటి నుంచే వర్షిప్ చేస్తూ ఉండేవాడు. అంటే మీ ఏజ్ అనమాట, మీ అందరూ చాలా చిన్న పిల్లలు కదా, చాలా చిన్న కిడ్స్ కదా. మరి ఇందాకే మీరు ఒక సాంగ్కి యాక్షన్ చేసి మరి నేర్చుకున్నారు కదా, అలా డేవిడ్ కూడా మరి ఒక్కడే, మీరందరూ ఇంట్లో ఇద్దరిద్దరు ముగ్గురు ఉన్నారు, కానీ డేవిడ్ ఏం చేసేవాడంటే ఒక్కడే కూర్చొని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా మీలో కూడా? నైస్. ఎవరు ఏం ప్లే చేస్తారు ఒకసారి చెప్పండి. గిటార్ అండ్ డోలక్ అండ్ గిటార్. నైస్, వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. సో గిటార్ ఇంకా డోలక్ అలాంటివన్నీ ప్లే చేస్తూ మరి డేవిడ్ చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే హార్ప్ అంటారు దాన్ని. ఓకే, స్ట్రింగ్స్ ఉంటాయి అన్నమాట, అది ప్లే చేసుకుంటూ దేవుడితో గడిపేవాడు అనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డేవిడ్ చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటాను, వీళ్ళతో ఆడుకుంటాను, అమ్మ నాకు హాలిడే వచ్చింది ఈరోజు, నాకు చదువు ఏం చెప్పొద్దు, నేను ట్యూషన్కి వెళ్ళను, నేను ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటాను, లేదంటే నా ఫ్రెండ్స్తో నేను కలిసి బయటికి వెళ్తాను, అట్లా అంటాం కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు. మరి హాలిడేస్ వచ్చిన వెంటనే ఏం చేస్తాము? వెళ్ళిపోయి ఆడుకుంటాం. కానీ డేవిడ్కి హాలిడే అనేది లేదు చిన్నప్పుడు. డేవిడ్ ఎప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా షీప్ని చూసుకోవాలి, బిజీగా ఉండేవాడు. అయితే ఆ బిజీ టైంలో కూడా డేవిడ్ ఏం చేసేవాడంటే యేసయ్య కోసం టైం తీసేవాడు అనమాట.
ఏసై గురించి ఆలోచిస్తూ ఏసైకి నేను ఈరోజు కొత్త సాంగ్ రాయాలి, నేను సాంగ్ రాసి దేవుడి కోసము పాడతాను అని చెప్పి అక్కడ పాడేవాడనమాట. అప్పుడు ఎవరు వినేవాళ్ళంటే ఎవ్వరూ వినేవాళ్ళు కాదు, ఓన్లీ షీప్ అక్కడ వినేవన్నమాట. కానీ దేవుడు డేవిడ్ని చూశాడు, డేవిడ్లో ఉన్న ఆసక్తిని చూశాడనమాట. డేవిడ్ హ్యాస్ అ వెరీ స్మాల్ డిజైర్. అందరికీ డిజైర్ ఉందా మీలో కూడా? నేను దేవుడి కోసం పాడాలి, నేను దేవుడి కోసము వాక్యాలను నేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలానే డేవిడ్ కూడా నేర్చుకునేవాడు అనమాట, పాడేవాడు, రాసేవాడు సాంగ్స్. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అలా చేస్తూ ఉంటే డేవిడ్ మరి ఎవరితో సహవాసం పెంచుకున్నాడు? డేవిడ్ ప్రతిరోజు యేసయ్యతో గడిపేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రాఫెట్ శామ్యుయల్ని డేవిడ్ వాళ్ళ ఇంటికి ఒకరోజు పంపించాడు. ప్రాఫెట్ శామ్యుయల్కి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డేవిడ్ అనే వ్యక్తి ఉంటాడు, నువ్వు అనాయింట్ చెయ్యి అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ప్రాఫెట్ శామ్యుయల్ ఏం చేస్తాడంటే డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ డేవిడ్ ఎవరో ప్రాఫెట్ శామ్యుయల్కి తెలుసా? తెలియదు కదా. సో తెలియదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాడు. డేవిడ్ యొక్క పేరెంట్స్ని పిలిచి, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళల్లో నేను ఒకరిని అనాయింట్ చేసి వెళ్తాను, దేవుడు చెప్పాడు నాకు అని చెప్పినప్పుడు డేవిడ్ వాళ్ళ అన్నలందరూ వస్తారనమాట. వాళ్ళ అన్నలందరూ వస్తారు. కానీ ప్రాఫెట్ శామ్యుయల్ చెప్తాడు, వీళ్ళు కాదు, వీళ్ళు అస్సలు కాదు, నాకు దేవుడు చూపించింది వీళ్ళు కానే కాదు, ఇంకా ఎవరన్నా ఉన్నారా అని చెప్తుంటే మరి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎవరున్నారు అని. వాళ్ళకు కూడా సరిగ్గా డేవిడ్ని ఫస్టే ప్రయారిటీ ఇవ్వాలనేది గుర్తుండదన్నమాట. అయితే ఇంకా ఒక్కడున్నాడు, అక్కడెక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఏమైంది? శామ్యుయల్ అంటాడు, పిలుసుకురండి డేవిడ్ని అని చెప్పి పిలుచుకొచ్చినప్పుడు ఇతన్ని దేవుడు చూపించాడు అని చెప్పి డేవిడ్ని అనాయింట్ చేస్తాడనమాట శామ్యుయల్ ప్రాఫెట్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాడు డేవిడ్? యథాప్రకారంగా అనాయింటింగ్ తీసుకున్న తర్వాత షెపర్డ్ కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా షీప్ని చూసుకోవడానికి బయటికి తీసుకెళ్తాడు. అక్కడ ఏం కనబడుతుంది పిల్లలు మీకు పిక్చర్లో? ఏంటది పెద్దగా ఉంది కదా, అది ఏంటది? బేర్. ఓకే, సో ఫస్ట్ బేర్ వస్తుంది. షీప్ ఉంటుంది కదా, టేస్టీగా షీప్ని తినచ్చా అని బేర్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు డేవిడ్ ఏం చేస్తాడు తెలుసా? డేవిడ్ బేర్ కంటే చిన్నగా ఉన్నాడు కదా పిక్చర్లో, అయినప్పటికీ డేవిడ్కి చాలా స్ట్రెంగ్త్ అనమాట. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది స్ట్రెంగ్త్? డేవిడ్ బూస్ట్ తాగాడు. అప్పుడు బూస్ట్ తాగలేదు డేవిడ్. ఓకే, రోజు యేసయ్యని వర్షిప్ చేసేవాడు కదా, దేవుడిని వర్షిప్ చేసి దేవుడికి ప్రార్థించేవాడు కదా. ఎవరిచ్చారు స్ట్రెంగ్త్ అంటే దేవుడు ఇచ్చాడనమాట. సో ఆ స్ట్రెంగ్త్తో ఏం చేస్తాడంటే డేవిడ్ బేర్ని చంపేస్తాడు, బేర్ నుంచి షీప్ని కాపాడతాడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఇక్కడ ఎవరిని చంపుతున్నాడు? సింహం. ఓకే, సింహం ఎంత స్ట్రాంగో మీకు తెలుసు కదా. ఎప్పుడన్నా రియల్గా చూసారా సింహాన్ని? జూలో చూడలేదా? నైస్, షారన్ అండ్ స్టెల్లా చూసారా? ఓకే, సో మీరు కార్టూన్స్, వెరీ గుడ్, బిట్టు ఫ్యాన్సీ కూడా చూసారు. ఓకే, సో లయన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఒక్క చేయి ఇట్లా వేస్తే అవతల వాళ్ళు ఎగిరిపోయి పడతారనమాట. అయినా కానీ డేవిడ్ చూడు ఎంత ధైర్యంగా ఎగిరి లయన్ని కొడుతున్నాడు. చూసారా ఎట్లా కొడుతున్నాడో, చీల్చేస్తున్నాడు లయన్ని. సో డేవిడ్కి అంత స్ట్రెంగ్త్ వచ్చిందనమాట. ఎక్కడి నుంచి స్ట్రెంగ్త్ వచ్చిందంటే దేవుడికి రోజు ప్రార్థన చేయడం వల్ల ఆ ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు డేవిడ్కి. ఓకే, సో అలా సింహాన్ని బేర్ని చంపేస్తాడు. అలా చంపిన తర్వాత డేవిడ్కి ఇంకా స్ట్రాంగ్గా ధైర్యం వచ్చేస్తుంది. ఒకరోజు ఏమవుతుందంటే, ఒకరోజు ఒక పెద్ద మనిషి, ఇక్కడ చూసారు కదా ఈ పిక్చర్లో, పెద్ద మనిషి చాలా హైట్గా ఉన్నాడు, మీకు తెలుసు ఎవరది? గొలియాత్. ఓకే, గొలియాత్ వచ్చి చెప్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు అందరికీ. ఏమని? ఎవరన్నా నన్ను ఎదుర్కొని మీరు వచ్చి నాతో ఫైట్ చేసి నన్ను చంపేస్తే నేను, మా జనాలు అందరం మేము లొంగిపోతాము, మీరందరూ మమ్మల్ని స్లేవ్స్గా తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఒక్కరు వచ్చి ఫైట్ చేసినా, నన్ను ఫైట్ చేసి ఓడిచ్చేస్తే మేమందరం సరెండర్ అవుతామని చెప్తున్నాడు అనమాట. కానీ అందరూ ఆయన హైట్ని చూసి భయపడిపోతున్నారు. భయపడిపోయి ఎవరు వెళ్తారని
డేస్ గడుపుతున్నారనమాట. చాలా టెన్షన్‌తో ఇంత పొడుగ్గున్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత లావుగా ఉన్నాడు. ఎట్లా ఆయనను ఎదుర్కోవడం అని చెప్పి చాలా భయపడుతున్నప్పుడు డేవిడ్ అక్కడ వెళ్ళి చూస్తాడు. ఒకరోజు డేవిడ్ వాళ్ళ అన్నల కోసం వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ గొలియాత్ ఏం చేస్తుంటాడంటే నిలబడి అరుస్తూ ఉంటాడు, ఎవరు నాతో ఫైట్ చేస్తారు, రండి రండి అని చెప్పి. అప్పుడు ఎవ్వరు వెళ్ళకపోతే డేవిడ్ అంటాడు, నేను వెళ్తాను అని వెళ్ళి రాజుకు చెప్తాడనమాట. కింగ్ సాల్ ఉంటాడు, సాల్కి వెళ్ళి చెప్తాడు, నేను వెళ్తాను గొలియాత్ని ఫైట్ చేయడానికి, నన్ను పంపించండి అని. ఇక్కడ చూసారా ఈ పిక్చర్లో డేవిడ్ ఎంత హైట్ ఉన్నాడు గొలియాత్కి పోలిస్తే? చాలా చిన్నగా ఉన్నాడు కదా. మరి డేవిడ్ దగ్గర కత్తి ఏమైనా కనబడుతుందా మీకు? లేదు కదా. సో ఆయన చేతుల్లో ఒక చిన్న స్లింగ్ ఉంది, స్టోన్ ఉంది. ఓకే, ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. ఓకే, అందరికి డేవిడ్ స్టోరీ తెలుసు కదా. ఎన్ని స్టోన్స్ ఏరుకున్నాడు డేవిడ్? 5. వెరీ గుడ్, 5 స్టోన్స్. ఓకే, సో ఒక స్టోన్తో డేవిడ్ గొలియాత్ని చంపేస్తాడు. గొలియాత్ చూడు, గొలియాత్ చేతిలో చాలా కత్తులు ఉన్నాయి, స్పేర్ ఉంది, హైట్గా ఉన్నాడు. అయినా కూడా డేవిడ్కి ఎంత ధైర్యం కదా, అక్కడికి వెళ్ళి నిలబడి నేను ఓడిస్తాను నిన్ను అని చెప్పి వెళ్ళాడనమాట. అయితే ఒక్క మాట ఏంటంటే ఇక్కడ డేవిడ్ ఎవరి నామంలో వెళ్ళాడంట? దేవుడి దేవుని నామంలో వెళ్ళాను అని చెప్తాడు. ఓకే, ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని డేవిడ్ చెప్తాడు. అది చాలా మనం ఈ బైబిల్ లెసన్ అంతట్లో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈరోజు మనం తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటంటే మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఓకే, మనము దేవుని మీద ఆధారపడాలన్నమాట. మనకు కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి కదా. కొన్ని ఎగ్జామ్స్ మనకు చాలా టఫ్ అనిపిస్తుంది కదా. టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి? కొంతమందికి సైన్స్ ఉండొచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు, కొంతమందికి లాంగ్వేజెస్ ఉండొచ్చు కదా. సో ఆ టఫ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాము? యేసయ్య మీద ఆధారపడాలి. ఓకే, మనం బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. యేసయ్య టైం ఇచ్చాడు కదా, టీచర్స్ కూడా టైం ఇచ్చారు కదా. ఆ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా, అన్నీ చూడకుండా ఆ టైంలో కూర్చొని నేర్చుకొని దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్ళి దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడనమాట. ఇక్కడ డేవిడ్ చూసారా ఎంత ధైర్యంగా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటే ఎవరికి ఆ ధైర్యం లేదు అక్కడ, ఓన్లీ డేవిడ్కి వచ్చింది. మరి డేవిడ్, ఇంతకుముందు నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్లో ఏం చెప్పాను గుర్తుందా మీకు? డేవిడ్ వాజ్ అ వర్షిప్పర్ అని చెప్పాను కదా, వర్షిప్ చేసేవాడు అనమాట. కాబట్టి మనం కూడా ఎలా చేయాలంటే వర్షిప్, ఒక ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి బ్రదర్ ఒకసారి. యా, థ్యాంక్ యూ. సో వర్షిప్ చేసేవాడు అనమాట డేవిడ్. సో వర్షిప్ చేస్తూ రోజంతా డే అండ్ నైట్ గడుపుతూ ఉండేవాడు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటా. మనకిచ్చిన టాలెంట్స్ ఎవరికి వాడాలి? మనము దేవుడికి వాడాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? యేసయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పాడారనుకో, యేసయ్య మీ అందరినీ గుర్తుపెట్టుకొని చాలా సంతోషిస్తాడనమాట. సో ఇక్కడ చూసారా గొలియాత్ని కత్తితో డేవిడ్ ఎలా చంపేశాడో, అంత పెద్ద మనిషిని డేవిడ్ చంపగలిగాడంటే యేసయ్య ఇచ్చిన ధైర్యం వల్ల అనమాట. ఓకే, గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూస్తే కింగ్ అయిపోయాడు డేవిడ్. మరి గొలియాత్ని చంపేశాడు, అందరూ ఓడిపోయారు, గొలియాత్తో వచ్చిన వాళ్ళందరూ ఓడిపోయారు. సో డేవిడ్ కింగ్ అయిపోయాడు అనమాట. కింగ్ అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు ఇక్కడ? వెరీ గుడ్ వర్షిత టీమ్. యా, ప్రార్థన చేస్తున్నాడు డేవిడ్. ఓకే, డేవిడ్ ఏం చేస్తున్నాడు? కింగ్ అయినప్పటికీ ప్రార్థన చేస్తూ మరి దేవుడికి ఇవ్వాల్సిన టైంని ఇస్తున్నాడు అనమాట. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడే మనం ప్రార్థన చేయడం కాదు. ఓకే, రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. మీరందరూ నాకు రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారని తెలుసు. ఓకే, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, కంటిన్యూ ద సేమ్. మీ హాలిడేస్లో అయినా, ఎగ్జామ్స్ అప్పుడైనా, మామూలు ఎప్పుడైనా, ఎప్పుడైనా మనం ప్రార్థన ఆపకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్. డేవిడ్ ఫైనలీ డేవిడ్ ఏం చేశాడు? అందరినీ ఓడిచ్చేసి కింగ్ అయిపోయాడు. ఇక్కడ ఒకసారి నేను వర్స్ చదువుతాను. 1 Samuel 17th chapter 45th verse. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 Samuel 17th chapter 45th verse. డేవిడ్ అన్నాడంట గొలియాతుతో, ఏమన్నాడంటే, యు కమ్ టు మీ విత్ sword, spear and javelin, but I come to you in the name of the Lord of hosts, the God of the armies of Israel, whom you have defied.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డేవిడ్, మరి ఈ వర్స్లో మీరు తర్వాత బైబిల్ ఓపెన్ చేసుకొని చదవాలి ఈ వర్స్, ఓకే? అందరు గుర్తుపెట్టుకోండి. 1 Samuel 17:45లో దేవుని యొక్క నామంలో నేను వచ్చాను, నేను ఎవరి మీద ఆధారపడలేదు, నీలాగా నేను కత్తి, స్పేర్, షీల్డ్, ఆ పెద్ద డ్రెస్ ఇవన్నీ వేసుకొని రాలేదు, కానీ యేసయ్య దేవుడు నాకు తోడు ఉంటాడు, దేవుడే నాకు ఆధారం అని చెప్పి వచ్చాడనమాట. అందరము చాలాసార్లు మనం డేవిడ్ స్టోరీ మనము చాలాసార్లు విన్నాం, కానీ మనము ఒక్కొక్కసారి విన్నప్పుడు, ప్రతిసారి విన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం కదా. మరి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే డేవిడ్ స్టోరీలో నుంచి దేవుడి మీద ఆధారపడాలి, దేవుని యొక్క నామాన్ని మనము గణపరచాలి. దేవుని యొక్క నామాన్ని మనం గణపరిచి ఆధారపడితే మనకు దేవుడు ఏమిస్తాడు? హ్మ్? వినపడట్లేదు, సరిగ్గా చెప్పండి పిల్లలు. బ్లెస్సింగ్స్ అక్క. బ్లెస్సింగ్స్ అండ్ విక్టరీ, విజయాన్ని ఇచ్చాడు దేవుడు డేవిడ్కి, ఓకే? సో హీ విల్ బ్లెస్సెస్. మనం ఎంత పొజిషన్లో ఉన్నా కూడా, మీరు చిన్నగా ఉన్నారు ఇప్పుడు అందరూ కదా స్టూడెంట్స్, మీరందరూ రేపు మీరు పెద్ద డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, చాలా చాలా పెద్ద చదువులు చదివి లీడర్స్ అవ్వచ్చు. అప్పుడు కూడా ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? దేవుడి మీద ఆధారపడాలి. ప్రతిరోజు ప్రతిసారి మీ లైఫ్లో ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా దేవుడిని అడగాలి, ఓకే? పెద్ద అయినాక కూడా దేవుడిని మీ యొక్క ప్లేసెస్లో, మీ యొక్క స్కూల్స్లో, ఎక్కడైనా కానీ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆయన వాక్యాన్ని చెప్పాలన్నమాట. దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ డేవిడ్ స్టోరీ.